హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 12వ పీఆర్సీపై తాజా సమాచారం, శుభవార్త అండి. క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం గురించిన అంశాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరు అయితే వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక వివరాలకు వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు 12వ పీఆర్సీపై శుభవార్త. సో తొలి క్యాబినెట్ డేట్కు ఫిక్స్ అండి. సో మనకు తెలిసిందే అండి, 19 అసెంబ్లీ సమావేశాలు అయితే నిర్వహించారు. సో ఇప్పుడు క్యాబినెట్ భేటీకి సంబంధించి డేట్ రావడం జరిగింది. 24 జూన్ 2024 అయితే క్యాబినెట్ భేటీ అంటే ఉద్యోగ సంఘాలతో అందరితో కూడా 24వ తేదీ అనగా సోమవారం మండే రోజున క్యాబినెట్ భేటీ డేట్ ఫిక్స్ అని అయితే మనకు ఇప్పుడే అందిన తాజా సమాచారం అండి. సో ఈ మండే 14th 10 AM అయితే మీటింగ్ ఉండబోతోంది. సో క్యాబినెట్ సమావేశంలో చాలా విషయాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లున్నాయి. సో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ సంక్షేమానికి సంబంధించి కూడా కీలక నిర్ణయాలు అయితే రానున్నాయండి. ఉద్యోగ సంఘ నాయకులతో సీఎం గారు చర్చలు జరపనున్న నేపథ్యంలో ఈ మొదటి క్యాబినెట్ మీటింగ్ అనేది చాలా కీలకమనే చెప్పొచ్చు. ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు సంబంధించి పీఆర్సీ ఐఆర్ ఇవ్వాలి అని, ఎంత ఇవ్వాలి అనైతే ఉద్యోగ సంఘాలు ఎంత ఆశించవచ్చు అనేది, ఈ మొత్తం అన్ని వివరాలు ఉద్యోగ సంఘాలు ఎంత ఆశిస్తున్నాయి, పరిశీలన ఎంత చేస్తుంది ప్రభుత్వము, సో మనం ఫైనల్గా అయితే ఎంత రావచ్చు అనేది కూడా మనకు తేలిపోతుంది. గతంలో ఎంత ఇచ్చి ఉన్నారనే దానిపైన అయితే ప్రభుత్వం బేస్ చేసుకుని ఇప్పుడు కూడా ప్రకటించడం జరుగుతుందండి. సో ఇక జూలై 2018కి చెందిన 30 నెలల డిఏ బకాయిల గురించిన చర్చ అయితే రావచ్చు. అలాగే ఇక పెండింగ్ బకాయిలన్నీ కూడా అంటే డిఏ డిఆర్లు అండి. జూలై 2018 సంబంధించి, జూన్ 2019 సంబంధించి, జూలై 2019 సంబంధించి 30 నెలలకు సంబంధించిన డిఏడిఆర్ అరియర్స్ పెండింగ్లో ఉన్నాయి. ఈ జూలై 2019 సంబంధించిన పీఆర్సీ బకాయిల్లో అయితే కలిపేశారు. అలాగే జనవరి 2020కి చెందిన 18 నెలల డిఏ బకాయిలు కోవిడ్ పేరుతో అయితే మాఫీ చేశారు. 6 నెలల బకాయిలు పీఆర్సీ బకాయిలకి కలిపేశారు. ఇక జనవరి 2022, జూన్ 2022, జూలై 2022, జూన్ 2023, జూలై 2023 డిఏలు జీతంతో కలిపారు తప్ప బకాయిలు అయితే అట్లే ఉన్నాయి, ఇవ్వలేదు. సో క్యాష్ రూపంలో జీతంతో కలిపి ఇచ్చారు, కానీ బకాయిలు మాత్రం చెల్లించాల్సి ఉంది. సో జనవరి 2024 డిఏ కూడా ఇంకా ఇవ్వాల్సి ఉంది. అలాగే 5 డిఏ బకాయిలు పీఆర్సీలో కలిపారు, కానీ ఆ పీఆర్సీ బకాయిలు ఎప్పుడు వస్తాయనేది తెలీదు. సో వాటన్నిటి గురించి అండి, ఇప్పటి వరకు ఉన్న పెండింగ్లో ఉన్న అయోమయ స్థితిలో ఉన్న బకాయిల గురించి, వీటన్నిటి గురించిన చర్చించే సమావేశంలో అయితే చర్చించే అవకాశాలు ఉన్నాయి. సో ముఖ్యంగా చర్చ జరగనున్నది వీటి కోసము. అలాగే ఐఆర్ ప్రకటన, పీఆర్సీ ఎప్పుడు వస్తుంది అనే దానిపై క్లారిటీ. పీఆర్సీ త్వరగా అమలు చేయకపోతే ఉద్యోగ పెన్షనర్లకు చాలా నష్టం వస్తుంది. సో అది తెలిసిన విషయమే. సో కాబట్టి చాలామంది ఉద్యోగ పెన్షనర్లు అందరూ కూడా త్వరగా పీఆర్సీ 12వ పీఆర్సీ అనేది అమలు అవ్వాలని కోరుకుంటున్నారు. అలాగే వాటితో పాటు పెండింగ్ బకాయిలు కూడా అండి. సో ఇక ఆర్థిక మరియు ఆర్థికేతర అంశాలపైన కూడా అయితే చర్చ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా చర్చించి మనకైతే సోమవారం సాయంత్రం లోపల ఎటువంటి సమాచారం అనేది అందుతుంది. సో కాబట్టి ఎటువంటి తాజా సమాచారం వచ్చినా సరే మీటింగ్ సంబంధించి నేను మన ఛానల్లో వీడియో ద్వారా అయితే పోస్ట్ చేస్తూనే ఉంటాను. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఫాలో అవుతుండండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.